ఈ నెల 26 లేదా 27న గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టుగా అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. షెడ్యూల్ విడుదలైన వెంటనే రాష్ట్రంలోని 31 జిల్లాలలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో రానుంది. ఈ నెల 25న జరగబోయే కేబినెట్ భేటీలో పంచాయతీ ఎన్నికలపై నిర్ణయం తీసుకొని రిజర్వేషన్ల ఖరారు, ఎన్నికల తేదీలను నిర్ణయించి రాష్ట్ర ఎన్నికల కమిషన్కి తెలియజేస్తారు. 3 విడతల్లో ఎన్నికల నిర్వహణకు హెచ్ఈసీ సూత్రప్రాయంగా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీలను 3 విడతల ఎన్నికలను విభజించి ఎన్నెన్ని సర్పంచ్, వార్డు స్థానాల్లో ఎన్నికలు జరపాలో నిర్ణయిస్తారు. దీనికి సంబంధించిన కసరత్తు పూర్తి చేసేందుకు హెచ్ఈసీకి ఒక రోజు సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. 27న షెడ్యూల్ విడుదలయ్యే పక్షంలో డిసెంబర్ 10, 11 తేదీలలో తొలి విడత ఎన్నికలు, మళ్లీ 3 రోజుల గ్యాప్తో 16 లేదా 17 తేదీలలో 3వ దశ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఒక్కో దశకి ఆయా తేదీలను బట్టి అక్కడ రిటర్నింగ్ అధికారులు ఆయా స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తారు. ఈ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన రోజు కలుపుకొని 3 రోజుల్లో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు అవకాశం ఉంటుంది. ఏ విడతకు ఆ విడత పోలింగ్ పూర్తి కాగానే సర్పంచ్, వార్డు సభ్యులు ఓట్ల లెక్కింపు ప్రారంభించి అదే రోజు సాయంత్రం ఎన్నికైన వారికి ప్రకటిస్తారు. ఏదైనా కారణం చేత ఉప సర్పంచ్ ఎన్నికలు జరగకపోతే మరుసటి రోజు గ్రామ పంచాయతీ నిర్ణయించిన మేరకు సెలవుల దినమైనా కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.